ఏపీలో ఎన్డీఏ కూటమి అని పేరుకు చెప్పుకుంటున్నారు. వ్యవహారంలో చూస్తే అది టీడీపీ కూటమిగానే అంతా పిలుస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఎక్కడైనా ఎన్డీఏ కూటమి అంటే ఉండొచ్చు, కానీ ఏపీకి వచ్చేసరికి పెద్దనగా టీడీపీనే ఉంది. ఏపీలో బీజేపీ పరిస్థితి అలా ఉంది. ఆ పార్టీకి ఓట్ షేర్ 0.5% కంటే లేదు, కానీ అలాంటి పార్టీని తెచ్చి కూటమి కట్టారు. ఇక్కడ చూస్తే చాలా చిత్రమైన బంధం సాగుతోంది. కూటమిలో బీజేపీ ఉందా అంటే ఉంది అన్నట్లుగా టెక్నికల్గా కనిపిస్తోంది, కానీ కూటమి సభలలో ఎక్కడా బీజేపీ తరపున ఎవరూ పాలుపంచుకోవటం లేదు. ఇటీవల ఒక సభలో మాత్రమే పురంధేశ్వరి హాజరయ్యారు. అది కూడా ఆవిడ పోటీ చేస్తున్న లోక్సభ పరిధి నియోజకవర్గమే. ఆ తర్వాత ఆమె కూడా రావటం లేదు. కూటమి అంటే చంద్రబాబు, పవన్ మాత్రమే కనిపిస్తున్నారు. ఆ మాత్రం దానికి దాన్ని కూటమి అని పిలవచ్చా అంటే కానే కాదు. కానీ సీట్ల పంపిణీ 3 పార్టీల మధ్యన సాగింది కాబట్టి కూటమి అయిపోయింది. పోనీ ఆ సీట్లు కూడా మొదటి నుంచి బీజేపీలో పనిచేసిన వారికి ఇచ్చారా అంటే అది లేదు. పైగా బలమైన కాపు సామాజిక వర్గాన్ని విస్మరించారని విమర్శలు వస్తున్నాయి. టీడీపీ నుంచి వచ్చిన మాజీలకు పెద్దపీట వేశారు అని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఇలా కూటమిలో బీజేపీ పాత్ర, అభ్యర్థుల ఎంపిక అన్నీ కూడా చంద్రబాబు కోరుకున్నట్లుగానే సాగుతున్నాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు చూస్తే కూటమి తరపున జాతీయ నేతలు బీజేపీ నుంచి ప్రచారం చేయడానికి వస్తున్నారా అంటే ఇప్పటిదాకా ఆ సంగతి తేలడం లేదు. అంతేకాదు, ఎవరు వస్తారో కూడా చెప్పటం లేదు. వచ్చిన వారిలో ఎవరు ఉంటారు అన్నది తెలియటం లేదు. ఆ చర్చ అలా ఉంటే ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ఉండదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ జాతీయ స్థాయిలో సోలోగా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. అదే ఏపీకి వర్తిస్తుంది అని చెబుతున్నారు. అందులో ఉచితాలు లేవు. మరి టీడీపీ ఇస్తున్న ఉచితాల సంగతి ఏంటి అంటే దానితో తమకు సంబంధం లేదు అని చెప్పుకోవడానికైనా ఇలా చేస్తున్నారు అన్న డౌట్లు వస్తున్నాయి. అంతేకాదు, ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక అంటే పోలవరం, ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు వంటి వాటిని పెట్టమంటారు. దాంతోనే బీజేపీ వ్యూహాత్మకంగా పక్కకు జరుగుతోంది అని టాకు. ఇదిలా ఉంటే కూటమి సభలకు బీజేపీ రాకపోవడం మంచిదని టీడీపీ భావిస్తోందా అంటే అలాగే కనిపిస్తోంది. బీజేపీ వస్తే పడే మైనారిటీ ఓట్లు పడవని, పైగా ఏపీ జనాలకు బీజేపీ ఏమీ చేయలేదని, ఆ వ్యతిరేకత కాస్త పుట్టి ముంచుతుందని టీడీపీ భావిస్తుంది. దాంతో వారు వస్తే ఓకే, లేకపోయినా డబ్బులు ఓకే అన్నట్లుగా టీడీపీ ప్రచారం చేసుకుంటుంది. ఇది బీజేపీకి బాగున్నట్లుగానే ఉంది. జగన్కి వ్యతిరేకంగా ప్రచారం చేసి రేపటి ఎన్నికల తరువాత ఆయనకు మద్దతు కోసం ఇబ్బంది పడుతూ అడగడం కంటే ఇలా అంటీ ముట్టనట్లుగా ఉంటేనే మేలు అన్నట్లుగా ఉంది. మొత్తానికి ఏపీలో చూస్తే చాలా చిత్రమైన కూటమి రాజకీయ కథ సాగుతోంది.